హాయ్ హలో నమస్తే. నేను గంటా జగదీష్, చిరంజీవి టీవీ నుంచి. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటి అని అంటే, గేమ్ చేంజర్ అనే మూవీ మీద జరిగిన దుష్ప్రచారం గురించి. అంటే ఏ మూవీకి జరగని విధంగా ఈ మూవీ పైన నెగిటివిటీ అనేది ప్రచారం చేశారు. ఈ సినిమా రిలీజ్కి ముందు నుంచే దిల్ రాజు మీద సానుభూతి చూపించటము, శంకర్ మీద అపనమ్మకం క్రియేట్ చేయటం అనేది సర్వసాధారణంగా చేశారు. ఈ మూవీ ఎందుకు చూడాలి అనే దాని గురించి చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలానే నాకు కూడా ఇది కరెక్టే కదా, ఈ మూవీ అసలు ఎందుకు చూడాలి అనే దాని మీద ఒక వీడియో చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను చేయడం జరిగింది. అసలు గేమ్ చేంజర్ మూవీ ఎందుకు చూడాలి అని అంటే, ఈ మూవీలో ఒక యువకుడు తన కోపాన్ని సరైన మార్గంలో పెట్టి సరిగ్గా నడుచుకుంటే చక్కగా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వచ్చని చూపించాడు శంకర్. అలానే యువత కొన్ని కాలేజెస్లో మాదక ద్రవ్యాలు అమ్ముతూ ఆ మాదక ద్రవ్యాల నుంచి మళ్ళీ ఇసుక మాఫియాలోకి ఎలా వెళుతుంది, ఆ ఇసుక మాఫియా ఏ విధంగా జరుగుతుంది అనే దాని మీద చూపించాడు. ఆ ఇసుక మాఫియా చదువుకున్న కుర్రవాడు ఇసుక మాఫియా చేస్తూ ఒక పొలిటికల్ గూండా ఏ విధంగా ఇసుక మాఫియా చేస్తున్నాడు అనే దాని గురించి చూపించాడు. ఆ ఇసుక మాఫియా చేస్తున్న విధానాన్ని ఒక నిజాయితీపరుడైన కలెక్టర్ ఏ విధంగా అడ్డుకున్నాడు అనే దాని గురించి చూపించాడు. అలానే ఈ సినిమాలో పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కడుతూ ఫైర్ ఇంజిన్ కూడా వెళ్ళని విధంగా ఉంటే అట్లాంటి వాటిని కూల్చే అధికారం గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఉంటుందా అంటే ఉంటుంది. అది ఏ పరిధిలోకి వస్తుంది అనే దాని గురించి చక్కగా వివరించాడు. పెద్ద పెద్ద హాల్స్ కట్టినప్పుడు, మల్టీప్లెక్స్లు కట్టినప్పుడు వాటిల్లోకి ఫైర్ ఇంజిన్లు కూడా వెళ్లకుండా ఉంటాయి, ఆ టర్నింగ్స్ అన్నీ కూడా. అట్లాంటి దాని మీద చూపించాడు. అలానే ఒక డబ్బుతో రాజకీయం చేస్తే మళ్ళీ డబ్బు సంపాదించడానికే వస్తారు, కానీ ప్రజలకు మేలు చేయరనే కాన్సెప్ట్ గురించి చాలా అద్భుతంగా చూపించాడు. అలానే ఒక ఎలక్షన్ అధికారి తన విధి విధానాలని కరెక్ట్గా అప్లై చేస్తే ఎంత పెద్ద ఎన్నికలనైనా ఏ విధంగా రిగ్గింగ్ జరుగుతున్నా ఆపచ్చు అనే దాని గురించి చక్కగా చూపించాడు. ఐఏఎస్ ఆఫీసర్ యొక్క విధి విధానాల గురించి అద్భుతంగా చూపించాడు. ప్రతి దాంట్లోనూ ఒక కలెక్టరు విధి విధానాలు, ఒక ఎలక్షన్ అధికారి విధి విధానాలు చక్కగా చూపించారు. అంటే ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం కోసం ఎలక్షన్స్లో నిలబడి ప్రజల్ని మోసపూరితమైన రాజకీయాలను నడుపుతున్నారు. అట్లాంటి రాజకీయాలని ఒక నిజమైన నిక్కచ్చైన ఎలక్షన్ అధికారి వచ్చి ఎట్లా మట్టు పెట్టాడు ఆ దొంగ నాయకుడిని అనే దాని గురించి చూపించడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, ఎన్నో పాయింట్ల మీద శంకర్ అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించాడు. కానీ జనాలకి ఈ సినిమా మీద ఎక్కడ లేని అంత నెగిటివిటీ తీసుకెళ్ళడం జరిగింది. ఒక సినిమాని కొన్ని అద్భుతమైన పాయింట్లు చెప్పుకుంటూ వెళ్తే, అంటే ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, దట్టు ఆంధ్రాలో ఉన్న ఒక పార్టీకి సంబంధించి ఒకరిని ప్రజెంట్ చేయటం జరుగుతుంది. అది కొంతమంది దాని మీద కూడా నెగిటివ్ చేయడానికి ఒక రకమైన కారణం అయింది. ఈ సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేయడానికి అది కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ సినిమాలో అశ్లీలకరమైన సన్నివేశాలు ఎక్కడ ఒక్క చోట కూడా ఉండవు. సినిమా చాలా క్లీన్గా, నీట్గా, అద్భుతంగా తీసాడు. కాబట్టి ఈ సినిమాని సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి అందరూ చూడొచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదని నా రివ్యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.